ఏనాక్షరసమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. ఇప్పుడు మనం సోపదాదో అనే సూత్రం చదువుకోవాలి. సోపదాదో సోపదాదో అనేది ఎలా విడగొడతాము? ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? రెండు. ఏమేమిటవి? సహ అపదాదో అని రెండు పదాలు ఉన్నాయి. సహ అపదాదో చెప్తున్నాడు. దీనిలోకి అనువృత్తి ఏమవుతుంది అంటున్నాడు. దేనికి సహ సహ అనేది విధిస్తున్నాడు. ప్రథమా విభక్తిలో ఉంది, అందుకని దాన్ని విధిస్తున్నారు. దేని స్థానంలో అంటే విసర్జనీయస్య. విసర్జనీయస్య అనేది ఇక్కడికి అనువృత్తి అవుతుంది. విసర్జనీయస్య సహ అనే సూత్రం నుండి అనువృత్తి అవుతుంది. అర్థమైందా? అది ఎప్పుడు కుప్వోహ పరయోహో అంటున్నాడు. కుప్వోహ పరయోహో, కుప్వోహ్ కహ్ పౌచ అనే సూత్రం నుంచి కుప్వోహ అనే పదం అనువృత్తి అవుతుంది. విసర్జనీయస్య సహ అనే సూత్రం నుంచి విసర్జనీయస్య అనేది అనువృత్తి. కుప్వోహ్ కహ్ పౌచ అనే సూత్రం నుంచి కుప్వోహ అనే పదం అనువృత్తి అవుతుంది. దీంతో ఇప్పుడు సూత్రార్థం ఏమైంది? విసర్జనీయ విసర్జనీయస్య సహ స్యాత్ అపదాద్యోహ కుప్వోహ పరయోహో అని వచ్చింది. విసర్గకు సకారం అవుతుంది ఎప్పుడు? అపదాది అయిన కవర్గ పవర్గ అంటున్నాడు. కవర్గ పవర్గ అంటే ఇక్కడ అభిప్రాయం కఖ పాప అంతే. ఉం? ఎందుకంటే మిగిలిన ఉన్నప్పుడు మళ్ళీ వేరే పనులు ఉన్నాయి. ఉం? అందుకని విసర్గకు సకారాదేశం అవుతుంది ఎప్పుడు? అపదాది అయిన క అపదాది అయిన పాప పరంగా ఉన్నప్పుడు. పాశకల్పకామ్యేషు ఇది వాచ్యం, ఇది వార్తికం. అపదాది అయిన కకారము అపదాది అయిన పకారం అన్నాడు కదా. అన్నప్పుడు అపదాది అయిన కకార పకారాలు ఏవైనా ఉండొచ్చు. అవన్నీ ఉన్నప్పుడు విసర్గకి సకారాదేశం అవ్వడం ఇష్టం లేదు. కొన్ని మాత్రమే కావాలి. అవి ఉన్నప్పుడే విసర్గకు సకారం అవ్వడం ఇష్టం. అవి ఏంటి అనేది వార్తికంతో పరిగణనం చేసేసాడు. ఏంటవి? పాశ కల్ప కామ్యేషు. పాశప్ అనేది ప్రత్యయము, కల్ప ప్రత్యయము, క ప్రత్యయము, కామ్యచ్ ప్రత్యయం. ఇవి ప్రత్యయాలు కాబట్టి అపదాదులు అనేది రూఢి. ఇవి మాత్రం ఉన్నప్పుడే విసర్గకు సకారాదేశం అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? ఉదాహరణ పయస్పాశం, యశస్కల్పం, యశస్కం, యశస్కామ్యతి. వరుసగా పాశ అనే పాశప్ నుంచి ఉదాహరణ ఇచ్చాడు. పయస్పాశం అని ఉదాహరణ. పయస్పాశం అనేది కుత్సితం పయః అనే అర్థంలో పాశప్ అనే ప్రత్యయాన్ని చేశారు. పయస్ అనే దానికి పాశప్ అనే ప్రత్యయాన్ని చేస్తే ఈ పయస్లోని సకారానికి రుత్వం అయింది, రుత్వానికి మళ్ళీ విసర్గ అయింది. ఇప్పుడు ఆ విసర్గ స్థానంలో సోపదాదు అనే సూత్రంతో సకారాదేశం జరిగితే పయస్పాశం అని వచ్చింది. అర్థమైందా? అలాగే యశస్కల్పం, యశస్కల్పంలో ఈషద్ యశ లేదా అసమాప్తం యశ. ఈషద్ యశ, ఈషద్ అసమాప్తం యశ అని. ఈ అర్థంలో ఇప్పుడు యశస్ ఈషద్ అసమాప్తం లేదా కాదు, ఈషద్ అసమాప్తం యశ అంటే అర్థం ఏంటి అంటే కొంచెం తక్కువ. అదే కొంచెమే. ఆ? ఈ అర్థంలో ఇప్పుడు యశస్సు అనే దానికి కల్పప్ అనే ప్రత్యయం జరిగింది. యశస్సులోని సకారానికి రుత్వం విసర్గలు జరిగాయి. విసర్గకు ఇప్పుడు ఈ సోపదాదవ్ అనే సూత్రంతో సకారాదేశం జరిగితే యశస్కల్పం అని అయింది. అర్థమైందా? యశస్కల్పం తర్వాత యశస్కం. యశస్కం అనే దానిలో యశస్కం అనే దగ్గర ఇక్కడ కుత్సితార్థంలో కప్రత్యయం. అజ్ఞాతే కుత్సితే కప్రత్యయ. అప్పుడు యశస్సు కా ఉంది, సకారానికి రుత్వం విసర్గలు జరిగితే విసర్గకు సకారాదేశం ఈ సూత్రంతో.
యశస్కం యశస్కామ్యతి. యశస్కామ్యతి అనే దగ్గర ఆత్మనః యశః ఇచ్చతి. ఇది మనం ఆ సూత్రంలో చదువుకున్నాం. సుప ఆత్మనః యచ్ కాదు, కర్తుక్యం సలోపశ్చ యశస్యతి అని అక్కడ చదివాము. యశా యశస్యతే, అదే కదా సుప ఆత్మనః. కర్తు క్యం సలోపశ్చ, అక్కడ మనం యశ యశాయతే చదివాం. యశాయతే. క్యంగ్ అని చ అని చెప్పాడు కాబట్టి కామ్యచ్ కూడా అవుతుంది. ఆ సకార లోపం జరుగుతుంది, జరగదు అనేది వికల్పంగా జరుగుతుంది అని వ్యవస్థిత విభాష అని చెప్పాడు. ఇక్కడ కామ్యచ్ ఆత్మనః యశః ఇచ్చతి. ఇది కామ్యచ్ ప్రత్యయం. కామ్యచ్ దేనిలో ఆ అది అక్కడ చెప్పేది ఏంటి, అక్కడ తర్వాత నుంచి సుప ఆత్మనః క్యచ్ తర్వాత కామ్యచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మనః యశః ఇచ్చతి అనే అర్థంలో యశస్సుకి కామ్యచ్ అనే ప్రత్యయం చేస్తే ఉమ్, కామ్యచ్ అనే ప్రత్యయం చేస్తే ఏమైంది అక్కడ, యశస్సు కామ్య అని ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈ సకారానికి రుత్వం విసర్గ, విసర్గ స్థానంలో ఈ సూత్రంతో సకారాదేశం జరిగితే యశస్కామ్యతి అని అయింది. అర్థమైంది కదా? ఇప్పుడు అపవాదంగా తీసుకోవాలి. అనవ్యేస్య ఇది వాచ్యం ప్రాతఃకల్పం, కామ్యే రోరేవ ఇది వాచ్యం నేహ గీః కామ్యతి. అనవ్యేస్య ఇది వాచ్యం ప్రాతఃకల్పం. అనవ్యయస్య విసర్గస్యైవ సకారాదేశో భవతి అని చెప్పాలి. అనవ్యయస్య అవ్యయ భిన్నమైన విసర్గకు మాత్రమే సకారాదేశం, అవ్యయానికి సంబంధించిన విసర్గకు మళ్ళీ సకారాదేశం అవ్వదు అని చెప్తున్నాడు. అంటే ఈ వార్తికం మొదలు పెట్టాలి అని. ఏంటి ఉపయోగం? ప్రాతఃకల్పం, ప్రాతర్ ఈ రేఫకు విసర్గ చేస్తే ప్రాతః అయింది. ఇక్కడ కల్ప ప్రత్యయం ఉన్నప్పటికీ అపదాది అయిన కకారం ఉన్న విసర్గ స్థానంలో సకారాదేశం అనేది అవ్వట్లేదు. ఎందుకని? ఇది అవ్యయానికి సంబంధించిన విసర్గ. అనవ్యయానికి సంబంధించిన విసర్గ అయితేనే సకారాదేశం అవ్వాలని చెప్పాడు కాబట్టి ఇక్కడ అవ్వలేదు. కామ్యే రోరేవ ఇది వాచ్యం నేహ గీః కామ్యతి. కామ్యే రోరేవ కామ్యచ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు రూకి సంబంధించిన విసర్గకు మాత్రమే సకారాదేశం అవ్వాలి అని చెప్తున్నాడు. అందువలన గీహ్ కామ్యతి దగ్గర గీర్ అని ఉంది. గీర్ రేఫకి విసర్గ జరిగింది అక్కడ గీహి అని. రూకి అంటే రూ స్థానంలో ఉన్న రేపకు జరిగిన విసర్గ కాదు కాబట్టి ఇక్కడ ఈ విసర్గ రూ స్థానికమైన విసర్గ కాదు. అందుకని ఇక్కడ సోపదాదవుతో సకారాదేశం జరగదు అని చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు బాలమనోరమ చూద్దాం. సోపదాదౌ కుప్వోహ ఇది అనువర్తతే, అపదాదౌ ఇది తద్విశేషణం. కుప్వోహ అనేది ఇక్కడికి అనువృత్తి అయింది. దీనికి అపదాది ఎలాంటి కూపు అంటే అపదాది అయిన కూపు అని విశేషణం. ద్విత్వే ఏకవచనం ఆర్షం ప్రత్యేకాభిప్రాయం వా ఏకవచనం. అపదాదౌ అని ఇక్కడ చెప్పాడు కదా, అపదాదౌ అని ఏకవచనం ఉంది. ఏకవచనం ఎందుకు చెప్పాడు? కుప్వోహ అనే ద్వివచనంలో ఉంది కదా అనంటే ఏకవచనం ఆర్షం అనేది ఒక సమాధానం, లేదా అపదాదవు అనేది కూతోటి ఒకసారి, అపదాదవు అనేది పూతోటి ఒకసారి ప్రత్యేకం సంబంధం, ఒక్కొక్క దాంతో ఒక్కొక్కసారి. ప్రత్యేక ప్రత్యేక అభిప్రాయం వా ఏకవచనం. ఆర్షం అంటే ఋషి ప్రయోగం, పాణిని ఋషి ప్రయోగించారు కాబట్టి ఏకవచనం ఆర్షం ద్విత్వే. విసర్జనీయస్య ఇది అనువర్తతే. విసర్జనీయస్య సహా సూత్రం నుండి విసర్జనీయస్య అనేది అనువృత్తి అయింది. తదాహ విసర్జనీయస్య ఇత్యాదిన కుప్వోహ ఇత్యస్యాయం అపవాద. కుప్వోహ్ కః పౌచ అనే సూత్రంతో ఏమవుతుంది విసర్గకు? మామూలుగా కు ఉంటే జిహ్వామూలీయం, పు ఉంటే ఉపధ్మానీయం అవుతూ ఉంటే ఇక్కడ విసర్గకు సకారం అవుతుందని చెప్పాడు. అందుకని ఇది అపవాదం. పాశకల్పక ఇది ఏతద్వార్తికం గ్రంథకృత నధృతం పయస్పాశం ఇది యాప్యే పాశం.
సరే. పయస్పాశం ఇది యాప్యే పాశపు పాశకల్పక ఇది పాశకల్పక కామ్యేషు ఇది వాచ్యం అని వార్తకం ఏదైతే ఉందో ఇది నీ పుస్తకంలో ఉందా? ఇక్కడ కూడా ఉంది, పీడిఎఫ్లో కూడా. ఉం? గ్రంథకృత నధృతం అంటున్నాడు. ఉం? అంటే పాణిని అనే గ్రంథకృతి ఇక్కడ వార్తికం ఇది. పయస్పాశం ఇది యాప్యే పాశపు పయస్పాశం దగ్గర పయస్ అనే దానికి పాశ ప్రత్యయం యాప్యే పాశప్ అనే సూత్రంతో జరిగింది. కుత్సితం పయః ఇత్యర్థ. పయస్పాశం అంటే చెడిపోయిన పాలు అని అర్థం. ఆ, పయః అనే దానికి పాలు అనే అర్థం ఉంది, నీరు అనే అర్థం ఉంది. నీరు అనే అర్థం తీసుకుంటే అదే చెడ్డ నీరు లేదా కలుషితమైన నీరు, లేదు అంటే కలుషితమైన పాలు ఏదైనా. పయస్పాశం కుత్సితం పయః. యశస్కల్పమితి ఈషదసమాప్తౌ కల్పపు. ఈషదసమాప్తం యశః ఇత్యర్థః. అంటే కొంచెం యశస్సు. ఇక్కడ ఈషదసమాప్తౌ కల్పపు అనే దాంతో కల్ప ప్రత్యయం చేస్తే యశస్కల్పం అయింది. యశస్కం. అజ్ఞాతే కుత్సితే ఇత్యాదినా కహ. క ప్రత్యయం ఇది స్వార్థంలో. యశస్కామ్యమితి యశః ఆత్మనః ఇచ్చతి ఇత్యర్థే సుప ఆత్మనః ఇత్యనువృత్తౌ కామ్యచ్చ ఇది కామ్యచ. సనాద్యంతాః ఇది ధాతుత్వాత్ లడాదయః. అదే యశః ఆత్మనః ఇచ్చతి అనే అర్థంలో యశస్ అనే శాంతము ఇది సుబంధం అవ్వగా కామ్యచ్ ప్రత్యయం అయింది. అంటే సుబంధం అంటే కర్మసంజ్ఞకం. యశస్సు అమ్ము కామ్యచ్. దీనికి మొత్తానికి సనాద్యంతాః ధాతవతో ధాతు సంజ్ఞ ఉంది. ధాతు సంజ్ఞ ఉండడం వలన సుపోధాతు ప్రాతిపదికయోహతో సుపుకి లుక్ అయింది. లుక్ అయితే యశస్సు కామ్య ఉంది. సకారానికి రుత్వం విసర్గ జరిగితే విసర్గకు దీంతో సకారాదేశం అయింది. ధాతుత్వాత్ లడాదయ. దీనికి మళ్ళీ లట్ లిట్ అనేవి, అందుకని యశస్ కామ్యతి సనాద్యంతాః ధాతవహాతు ధాతు సంజ్ఞ ఉంది కాబట్టి లడాది లకారాలు జరిగాయి, అందుకని యశస్ కామ్యతి అనేది. అనవ్యయస్య సోపదాదౌ ఇది విధిః అవ్యయ విసర్గస్య నభవతి ఇత్యర్థః. అనవ్యయస్య అనవ్యయస్యేది వాచ్యం అని వార్తిక మొదలు పెట్టడం వలన సోపదాదౌ ఇది విధి. సోపదాదౌ అనే సూత్రంతో చెప్తున్న సకారాదేశం ఏదైతే ఉందో అది అవ్యయ విసర్గస్య నభవతి. అవ్యయానికి సంబంధించిన విసర్గ ఏదైతే ఉందో దానికి అవ్వదు. ప్రాతఃకల్పం అనేది ఉదాహరణ. ఈషద సమాప్తౌ కల్పపు. ఈషద సమాప్త ప్రాతకాల అంటే ఇంకా కొంచెం ఉంది. అధికరణ శక్తి ప్రధానస్యాపి ప్రాతశబ్దస్య వృత్తి విషయే శక్తిమత్ ప్రధానత్వం న విరుధ్యతే దోషభూతం అహః దివాభూత రాత్రి ఇతివత్. ఇది మనం అక్కడ నామధాతు ప్రక్రియలో కూడా బాలమనోరంలో చదివాం. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాతకాల అధికరణ శక్తి ప్రధానస్యాపి ప్రాతశబ్దస్య వృత్తి విషయే శక్తిమత్ ప్రధానత్వం న విరుధ్యతే. ప్రాతః అంటే ప్రాతకాలే అని అర్థం. అధికరణ శక్తి ఆ అర్థంలో వృత్తి విషయే తద్దిత వృత్తి విషయే ఇక్కడ శక్తిమత్ ప్రధానత్వం న విరుధ్యతే. ఎందుకు మొదలు పెట్టాను? శక్తిమత్ ప్రధానత్వం న విరుధ్యతే. శక్తిమత్ శక్తిమత్ కారకం శక్తి కారకం. శక్తిమత్ అంటే ద్రవ్యం. శక్తిమత్ ప్రధానత్వం న విరుధ్యతే.
దోషాభూతమహః దివాభూత రాత్రి ఇతివత్ అని ఉదాహరణలు చూపిస్తున్నాడు. దోషాభూతమహః దివాభూత రాత్రి. ఇక్కడ ఏంటి చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఈషద సమాప్తి అని అన్నాడు కదా. ఈషద సమాప్తి అనేది శక్తిమత్తుతోటే సంబంధాన్ని పొందేందుకు అవకాశం ఉంది ద్రవ్యంతో. ఇప్పుడు ఇవి అవ్యయాలు కదా, అవ్యయాలైతే ద్రవ్యం అవ్వదు. అలాంటప్పుడు దీనితో ఈషద సమాప్తికి ఎలాంటి సంబంధం కుదురుతుంది, ఎలా కుదురుతుంది సంబంధం అనేది ప్రశ్న. అప్పుడు ఇది సమాధానంగా చెప్పుకోవాలన్నమాట. శబ్దస్య వృత్తి విషయే శక్తిమద్వాచిత్వాద్. వృత్తి విషయ అంటే ఇప్పుడు తద్దిత వృత్తి విషయే శక్తిమద్వాచిత్వాద్. అందుకని ప్రాతర్ అనేది ద్రవ్యం కాకపోయినా అధికరణ శక్తి ప్రధానమైంది కాబట్టి శక్తిమత్తుగా దీన్ని తీసుకొని ఈషద సమాప్తి అనే అర్థాన్ని దీనికి మనం సంబంధంగా చూపించవచ్చు. అందువలన ప్రాతఃకల్పం అని ఈషద సమాప్తి అర్థంలో కల్ప ప్రత్యయాన్ని చేసి తయారు చేయొచ్చు. దీనికి ప్రమాణంగా చూపిస్తున్నాడు ఏంటి, దోషాభూతమహః దివాభూత రాత్రి. ఈ ప్రయోగాల్లో ఏంటి జరిగింది అంటే అభూత తద్భావం. అహహ దోషాభూతమహః దివాభూత రాత్రి అన్నప్పుడు ఇవి అవ్యయాలైనప్పటికీ ఏమైంది, అభూత తద్భావము అనేది వీటితో సంబంధం చూపించాడు. దోషాభూతమహః దివాభూత రాత్రి అనే దగ్గర ఏంటి, అభూత తద్భావం అనేది అర్థం వివక్షితం అయింది. అభూత తద్భావం అనేది శక్తిమత్తో సంబంధాన్ని పెట్టుకుంటుంది, కానీ ఇది అవ్యయాలైనప్పుడు వీటితో ఎలా సంబంధం కుదిరింది అనేది ప్రశ్న. అక్కడ ఎలా అయితే అవ్యయము అభూత తద్భావంలో అర్థంలో అభూత తద్భావార్థానికి సంబంధాన్ని కలిగి ఉందో, అలాగే ఇక్కడ ప్రాతఃకల్పం దగ్గర ఈషద సమాప్తి అర్థం అనేదాన్ని అవ్యయం సంబంధాన్ని కలిగి ఉంది. అర్థమైందా? అదన్నమాట ఇక్కడ సంబంధం. తర్వాత కామ్యే రోహో కామ్య ప్రత్యయే పరతః రుస్థానికస్యైవ విసర్గస్య సోపదాదౌ ఇతి విధిర్భవతి ఇత్యర్థః. కామ్య ప్రత్యయే పరతః రుస్థానికస్యైవ విసర్గస్య. కామ్యే రోరేవ ఇది వాచ్యం. కామ్యచ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు రూకి సంబంధించిన విసర్గకు మాత్రమే సకారం అవుతుందని చెప్పాడు కదా, దానికి వ్యాఖ్యానం రూస్థానికస్యైవ విసర్గస్య సోపదాదౌ ఇది విధిర్భవతి ఇత్యర్థః అని. కామ్యచ్ పరంగా ఉన్నప్పుడు రూ స్థానంలో వచ్చిన విసర్గకు మాత్రమే సకారాదేశం అవ్వాలి అనేది సోపదాదో సూత్రంతో జరిగే సకారాదేశం, దానికి మాత్రమే అని చెప్తున్నాడు. గీః కామ్యతీతి గిరం ఆత్మనః ఇచ్చదీత్యర్థే కామ్యజాతి పూర్వవత్. గీః కామ్యతి దగ్గర గృ అనే ధాతువుకి క్విప్ అనే ప్రత్యయం తర్వాత చెప్పాడు. గృ ధాతువుకి క్విప్ ప్రత్యయం చేసినప్పుడు రూతై ధాతోహ అనే సూత్రంతో ఈకారాదేశం జరుగుతుంది. అది రపరమయ్యి గిర్రయ్యి దానికి దీర్ఘం జరిగి గీర్ అయింది. ఈ రేఫ ఏదైతే ఉందో అది రూ కాదు. రు ఎప్పుడవుతుంది, సా స్థానంలో ససజుషోరుహు అని చేస్తాం, ఒక్కొక్క చోట నకార స్థానంలో రుకారాదేశం చేస్తాం, నశ్చవ్య ప్రశాంత్. ఇవి రు, ఆ రూ స్థానంలో వచ్చిన విసర్గలు. ఇప్పుడు గీర్ పూర్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న రేఫ ఏదైతే ఉందో అది రూ కాదు, రేఫ స్థానంలో వచ్చిన విసర్గ. అందుకని గీహి ఏదైతే విసర్గ ఉందో ఇది రూ స్థానికమైన విసర్గ కాకపోవడం వలన కామ్యచ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సకారాదేశం అనేది అవ్వట్లేదు ఈ వార్తికం వల్ల. అందుకని గీః కామ్యతి అని. తస్య చ రుస్థానికత్వాభావాన్న సత్వం కింటు కుప్వోహ ఇత్యేవ ఏమవుతుంది, జిహ్వామూలీయో భవతి అని అనమాట. అర్థమైందా? ఇట్లా గీః కామ్యతి అని సోపదాదు అనే సూత్రం ఇక్కడ పూర్తయింది. తర్వాత ఇనః షః ఇది తర్వాత చదువు. ఏనాక్షర సమా అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం.